మామ నా ఎదురుగా ఎనిమిది ఉన్నాడు. అడిగైతే ఫుల్ డ్యామేజ్ కొట్టి యూజర్తో అయితే నాక్ చేసేసాను. అని అయితే కిల్లు కొట్టుకున్న లోపు నేను చచ్చిపోయేటట్టున్న ఫస్ట్ అయితే పని స్కిల్ని పేల్చేద్దాం. ఇదంటే చిరాకు మామ నాకు గన్ నేను అదే వాడుతుంది, ఎందుకంటే ఎనిమిస్కి చిరాకు తప్పియదు కదా. ఓకే ఆడి దగ్గర అయితే మంచిగా లూట్ అయిపోయినా మన టీమేట్ అయితే ఒక నాకయ్యాడు అనే లోపు ఇంకొకరు కూడా నాకైపోయాడు. ఏం చేస్తామని చెప్పి ఇలా బయటకు వచ్చి చూస్తే ఎదురుగా ఎనిమిది ఉన్నాడు. వాళ్ళని కొడదాం కదా అని చెప్పి రిపేట్కి ముందుకు వస్తే కిల్ దబ్బేసాడు. 3 కిల్. అప్పుడు ఎనిమిది ఉన్నాడు. స్కిల్ వేసినా ఫుల్ డ్యామేజ్ పట్టదు అందరికీ. మొత్తం ఇద్దరు వచ్చారు మన దగ్గరికి. మనకైతే ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. మనమైతే ఒకరు నాక్ చేసినాం. ఇందాక ఒకరు స్కిల్కి నాక్ అయ్యిండు. ఇప్పుడైతే ఇంకిద్దరు ఉన్నారు. ఇంకొకడైతే మన స్కిల్కే నాక్ అయిపోయిండు. ఒక్కడు ఉన్నాడు మామ. వాడిని కొడితే టీం వైపట్ అయిపోద్ది. మంచి వీడియో టీం వైపట్. ఓకే మనమైతే టీం వైపట్ కొట్టి పెద్ద మెడికిట్ వేసుకుని అది కూడా లాలిముట్ వేసేద్దాం. ఫస్ట్ అయితే మనం మెడికిట్ వేసేసుకున్నాం. ఓకే ఇప్పుడు లాలిముట్ వేద్దాం. అది మొత్తం టీం మొత్తాన్ని ఒక స్కిల్ తోటి మన దగ్గర ఉన్న గనాలు అడి నాక్ చేశాను. మన టీం పైన అయితే ఎవడో కొట్టేసిండు. నేనైతే అడిగి ఫుల్ డ్యామేజ్ కొట్టినాడైతే పారిపోతుంది. ఫైనల్ నాక్ చేసేసిన. నాకు మన టీమ్మేట్కి రివైవ్ చేసి అని కిల్లు కొడదామని వెళ్ళేటప్పటికి మన టీమ్మేట్ అని కిల్లు చేసేసిండు. అలాగే సరే కదా అని చెప్పాడు దగ్గర లూట్ వెళ్ళిపోయిన అలా ముందుకెళ్తుంటే ముందుకెళ్ళినామమ్మ. ముందుకెళ్తే మన టీమ్మేట్ దగ్గర ఫుడ్ వచ్చింది. ఫుడ్ వచ్చి నేను చూస్తే ఎనిమిది ఉన్నాడు. ఆ నాకు కొట్టేలోపే నాక్ చేసేసిండు కదా అని ఫుల్ గిల్ కొట్టి అది పని స్కిల్ వచ్చింది. దాన్ని పగలు కొట్టి అక్కడ ఆ దగ్గర దానికి వెళ్తుంటే మన టీమ్మేట్ని ఎవడో నాక్ చేసేసిండు. కిల్లు కూడా చేసేసిండు. అని కొడదామని చెప్పి స్కోప్ టీం అయిపోయి చేసేసినాం. ఫైనలీ స్కోప్ రావట్లేదు రే. ఓకే మన టీమేట్కి రేపు వేద్దామని చెప్పేసి లోన్కి వెళ్తున్నా. ఇప్పుడైతే మన టీమేట్కి రివైవ్ ఇచ్చేద్దాం. ఓకే ఎనిమిది ఫుల్ డ్యామేజ్ కొట్టినా మనకైతే ఫుల్ డ్యామేజ్ కొట్టింది. అది ఒక బుల్లెట్ కొట్టి అయిపోతారు. ఇంకా మన టీమేట్ ఫుల్ వచ్చేసిండు. అందుకే టీమేట్ నచ్చడం నమ్మద్దు గైస్ మీరు ఎవరు. మన టీమేట్కి అయితే రివైవ్ చేసి దగ్గర లూట్ ఏరుకొని అయితే మెడికిట్ వేసుకున్న చూస్తుంటే ఎక్కడికి వచ్చి డ్రాప్లో చచ్చిపోయినాం చూస్తున్నారా. అలా ఫ్రంట్కి వెళ్తే చచ్చిపోయినామమ్మ. ఇక్కడ దిగి డబ్ల్యూఎం చూసుకున్నా. ముందుకు వెళ్తుంటే ఎనిమిది కనిపించిండు. 6 నాకైతే హెడ్షాట్ కొట్టి మనం స్కోప్ పెట్టి వెయిట్ చేస్తుంటే ఆయనకు ఒక హెడ్షాట్ కొట్టినా. ఇంకా ఫుల్ కిల్ చేసుకుందాం అన్నట్టు ఒక 150 డ్యామేజ్ కొడితే అడైతే కిల్ దొబ్బేసినాడు. అమ్మ ఎవర్రా మనకి కిల్ దొబ్బేసింది అని చెప్పేసి ముందుకెళ్ళి చూస్తున్నామా. ముందుకెళ్ళి చూస్తుంటే అది ఎవడన్నా ఉన్నాడా లేదా అని చూస్తున్నాం. ముందుకెళ్ళి చూస్తే అక్కడ గ్లోబల్ కనిపించింది. నాకు కన్ఫర్మ్గా ఎవడో ఉన్నాడు అని చెప్పేసి జాయిగా నడుచుకుంటూ వెళ్తున్నా. అది తెలియకుండా వెళ్ళి కొడదామని చెప్పేసి గ్లోబల్ని ఫైర్ చేద్దామని చూస్తాడు. బయటకు వస్తాడు కదా అని ఫైర్ చేసినామమ్మ. అదైతే బయటకు కనిపించలేదు నాకు. ఇల్లు అయితే లూట్ ఉందని వెనకాల నుంచి గెలిచింది. ఈడేంద్రా గ్లోబల్ వేసుకోవడం మనిషి మనల్ని గెలిచిందని చెప్పేసి ఈ దగ్గర లూట్ వేసిన మనిషి ఈ దగ్గర వెళ్ళలేదు. MP5 బుల్లెట్లు తప్పించి అలా చెప్పారు. మెడికిట్ వేసుకుని కొడతాం కదా అని చెప్పేసి మెడికిట్ వేసుకున్నాం మనం. మెడికిట్ వేసుకుని AWM స్కోప్ పెట్టినా. గ్లోబల్ అయితే పగిలిపోయింది. స్కిల్ కూడా వేసిన అని కొడదామని చెప్పేసేటప్పుడు గ్లోబల్ వేసేసింది. సర్లే కదా అని చెప్పేసి మన స్కిల్ బాగా కొడిచిండు. బయట కొడితే కొడద్దాం కదా అని చూస్తున్నాం. వచ్చిండు కొట్టేసిన 285 పడ్డది. అడైతే నాక్ అయిపోయిండు. మెడికిట్ వేసుకుని వెళ్దామని చెప్పేసి ఎవడన్నా కిల్ వేస్తాడని చెప్పేసి ఆయన కిల్ చేసేసుకున్న తర్వాత దగ్గరికి లూట్ వేసుకుందామని వెళ్తున్నా. ముందైతే ట్విస్టెడ్ ఉన్నాడు మామ అని కొడదామని చెప్పేసి ఫస్ట్ దగ్గర లూట్ వేసుకుందామని వెళ్తున్నా. అక్కడ మన ఈ ట్విస్టెడ్ అయితే కనిపించింది ఒక అమ్మాయి. దానికైతే 178 కొట్టినా. అదైతే గ్లోబల్ వేసేసుకుని ఇంకా దాని దగ్గర టైం వేస్ట్ చేయలేమని చెప్పేసి వెళ్తపోతుందని చెప్పేసి ఇంకా లూట్ వేసుకుని సేఫ్ జోన్కి వెళ్ళిపోయినా. ఆ దగ్గర అయితే M10 దొరికింది. పెద్ద మెడికిట్ వేసుకుని మన టీమ్మేట్కి రివేద్దామని చెప్పేసి రివేజ్ జోన్కి వెళ్తున్నా. పిక్లోకి వెళ్దామంటే పిక్లో ఫుల్ ఎనిమిస్ ఉన్నారు కాబట్టి బీమ్ షిట్లోకి వెళ్ళి రివేద్దామని చెప్పేసి బీమ్ షిట్లోకి వెళ్తున్నా. మనకైతే మెయిన్ బోయ కావాలి కాబట్టి మనం అయితే చాలా కష్టపడి గేమ్ బోయ కొట్టాలి. మనమైతే కిందకి వెళ్దాం. మనకైతే ఒక ఎనిమిది ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి గ్లోబల్స్ ఉన్నాయి. నేను గ్లోబల్ వేసేసిండాడు. కానీ ఎలాగన్నా కొట్టాలని చెప్పేసి చూస్తుంటే అక్కడ కూర్చుని ఉన్నాడు. అక్కడైతే M10 వచ్చిన అయితే లాక్ అయ్యిండు. మన టీమ్మేట్స్కి అందరికీ రివైవ్ ఇచ్చేసి అయితే ఫుల్ గిల్ చేసుకుంటున్నా. అయితే ఫుల్ గిల్ చేసేసిన. ఇంకా పైన లూట్ ఏం చూద్దామంటే లూట్ ఏం లేదు ఆ దగ్గర. ఇంకా జాగ్రత్తగా పైకి వెళ్ళిపోదామని చెప్పేసి పైకి వెళ్ళిపోతున్నా. పైన అయితే ఫుల్ టీమ్స్నే మామ. మనమైతే జాగ్రత్తగా చూసుకొని ఆడాలి. మన టీమ్మేట్స్ అయితే దిగుతున్నారు. ఇక నాకు పైన ఎవడ ఎనిమిది ఉన్నట్టు అనిపిస్తుంది. అడుగుకోండి మనకైతే ఎనిమిది కనిపించిండు. ప్రతి వెనకాల నుంచి వెళ్ళి కొడేద్దాం. ఆడుకోండి ఎనిమిది ఉన్నాడు. ఒకరికైతే AWMతో కొడదాం అనుకున్నా. అదే AWMతో పార్పర్ స్కిల్ కూడా వేసేది. మన టీమ్మేట్ కిల్ దొబ్బేస్తాడని చెప్పేసి M10తో తీపేద్దాం. ఓకే మామ M10 అయితే తిప్పేసినాడికి. మనకైతే 150 ఎవడో డ్యామేజ్ కొట్టింది. మనమైతే గ్లోబల్ వేసేసుకున్నాం. మెడికిట్ కూడా వేసేసుకున్నాం.
మా టీమెంట్కి అయితే వెళ్తలేదు, నాక్ అయిపోయిండు. అడిగి రవేద్దాం అనుకున్నా కానీ నేను ఎక్కడ చచ్చిపోతాను అని చెప్పేసి బోయే కావాలి కాబట్టి మనకి సేఫ్ జోన్కి అయితే వచ్చేసిన. మన టీమెంట్కి హెల్త్ లేదు కాబట్టి మన టీమెంట్కి అయితే హీల్ కొట్టేసిన. ఇంకా ముందు వెనకాల మొత్తం ఎనిమిస్ ఉన్నారు కాబట్టి అని ఎవరో జాగ్రత్త చూసుకొట్టా, లేదంటే మనల్ని వండబెడతారు. ముందు ఎనిమిస్ని ఎవడన్నా ఉన్నాడా అని చూస్తుంటే రైట్ సైడ్ పైకి వచ్చింది, ఎవడో ఉన్నాడా అని చెప్పేసి మళ్ళీ పైకి చూసినా అక్కడ అయితే ఎవరు కనిపించలే నాకు. ఈ లోపు చూస్తుంటే మన టీమేట్ జోన్లోకి వెళ్ళి చచ్చిపోయింది. ఎరా జోన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయినావు అంటే ఒకటివే బోయి కొట్టమమ్మ వీడియో వస్తుంది నీకు అని చెప్పిండు. ఏంద్రా అని చెప్పేసి నేనైతే పైకి చూసినా ఎవడ కనిపించలే. ముందు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పేసి అడుగుని మా ఎనిమిది కనిపించింది. అక్కడికి స్కిల్ వేసి లోపల వేసుకున్నాను నేను. ఒక గ్రానైట్ వేద్దాం మన అక్కడే కూర్చున్నాడు అని చెప్పేసి గ్రానైట్ తీసుకుని వేస్తుంటే ఆడైతే పక్క పోయిండు. అయితే గ్రానైట్ వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయినా. చక్కి బిల్డింగ్లో ఉండి కొడదామని చెప్పేసి ఆడ వెనకాల డ్యామేజ్ అవుతుంది. మనల్ని గెలిపితే మనం ఊరుకుంటామా, ఇంకా ఆడికి వండి ఎలాగన్నా సరే దింపాలని చెప్పేసి అమ్మటంతో దింపిన. ఆడైతే కార్ వేసుకుని పోయిండు. అంటే ఫుల్ డ్యామేజ్ పెట్టిన ఏడబ్ల్యూతో బుల్లెట్ కొడితే అయిపోతాడు అనగా ఆడైతే ఫ్లాష్ మన లాగా జుమ్ అని పోయిండు. మా పైకి ఎలా పోయిండో కానీ ఇంకేం చేయలేం కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆడైతే పైకి పోయిండు, అక్కడ పైన ఎనిమిస్తో ఫైట్ చేస్తున్నాడు. ఇంకైతే మనం ఇక్కడే రిపేర్ కిట్ చేసుకుని వెయిట్ చేద్దాం, ఎవడన్నా వస్తే కొడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. జోన్ కూడా వచ్చేసి ఇంకా బయటికి వెళ్దాం అని చెప్పేసి చూస్తుంటే ఒక ఫైర్ తినిపించింది. ఫైర్ ఎవరా అని చూస్తుంటే పైన ఎనిమిది. ఇంకైతే 173 కొట్టినా ఆడైతే నాక్ అయిపోయిండు. స్కిల్ వేస్తే ఆడు వెళ్ళి మా టీమెంట్కి చిక్కింది. ఆ టీమెంట్ ఎక్కడ రవేస్తాడా అని చెప్పేసి వీళ్ళు కొడదామని చూస్తుంటే ఆడైతే రవేయకుండా నన్నే కొడుతుంది. నెక్స్ట్ గ్రానైట్ లీడ్ వేసి గ్లోబల్ వేసుకున్నా. గ్లోబల్ అయితే పగిలిపోయింది. అది కొట్టి గ్లోబల్ వేసిన కొద్దామని చూస్తుంటే కనెక్ట్ అవుతలే. మనమైతే హెల్త్ లేదు, మనమైతే మెడికేట్ వేసుకుని ముందుకెళ్ళి కొట్టేద్దాం. ఓకే మనమైతే మెడికేట్ తీసుకున్నాం, రిపేర్ కొట్టేసేసుకోవచ్చు. మనమైతే ఇంకా అక్కడే ఉన్నాడు అనుకుంటున్నాడేమో. మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. అది కానీ బయటికి రావాలి, నన్ను అయితే కొట్టేద్దాం ముందు. ఓకే ఆడైతే బయటకు వచ్చింది, అది మిస్ అయిపోయింది. కేరళ కన్నాడు ఏడేబెన్తో కొడదామని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్తో కొడుతున్నా. అడైతే బయటికి రావట్లేదు. ఓకే బయటకు వచ్చింది. ఈ కేరళ కన్నా కొట్టి స్కిల్ అయిపోయింది చెప్పేస్తే 180 పడ్డది. స్కిల్ వేసి M10తో కొడదామని చెప్పేసి 2 బుల్లెట్లు కొడితే అయిపోయింది. ఇంకైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఇంకా వీడియోస్ ఉంటే వెళ్ళి చూడండి. బాయ్ గైస్.